హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అంటే, బైబిల్లో ఆయన ఏ దినమును వచ్చునో, ఏ జామును వచ్చునో, ఏ గడియను వచ్చునో ఎవరికీ తెలియదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ దినము జాము గడియ అంటే ఆయన వచ్చేటువంటి ఆ దినము జాము గడియ అవి మధ్యాకాశంలో ఉంటాయా అంటే, అక్కడికి పోయిన తర్వాత దినము జాము గడియ అక్కడ ఆయన కలుసుకున్నప్పుడు ఆ దినము జాము గడియ అక్కడ ఉంటాయా, లేకపోతే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు దినము జాము గడియ ఇక్కడ ఉంటాయా ఏమిటనేటువంటిది మనము లేఖనముల ద్వారా మనం తెలుసుకుందాం. ఆయన నామమున ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళారా మనము 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు మీరు చదవండి. సహోదరులారా, ఆ కాలముల గురించి ఆ సమయముల గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ఎలోహిం దినం వచ్చునని మీకు బావుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగడు సంబంధులై ఉన్నారు. చాలా అయినా మన స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడేమని వ్రాయబడి ఉందంటే, ఆయన రాకడ గురించి, ఆ సమయముల గురించి, ఆ కాలముల గురించి మీకు రాయనక్కర్లేదు. అంటే దాని అర్థం ఏంటి? రాయనక్కర్లేదంటే మీకు తెలుస్తూనే కదా అర్థం. మీకు తెలుస్తుంది. అమ్మా, మీరు డైరీ ఫార్ సెంటర్లో స్వీట్ షాప్ ఉంటుంది. ఎక్కడో నేను చెప్పక్కర్లేదు, డైరీ ఫార్ సెంటర్కి తెలుస్తుందంటే దాని అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళాక అర్థమవుతుందనే కదా అర్థం. అలాగే ఆ సమయం గురించి, ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు. ఆయన వచ్చినప్పుడు మీకు తెలుస్తుందని ఆయన చెప్తుండే, మేము రాయనక్కర్లేదు. ఆయన వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. మీరు పగడు సంబంధులు కాబట్టి మీకు ఆ సమయం, ఆ దినము తెలుస్తుంది. కానీ అదే చీకటి సంబంధులకి ఆ దినము దొంగ వలె ఉంది, వాళ్ళు ఆకస్మికంగా నశిస్తారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆయన నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము అనేటువంటిది బైబిల్ భూమి మీద ఉన్న దినాల గురించి మాట్లాడుతుందే తప్ప మధ్యాకాశంలో దినం అనేది ఏమీ లేదు. మీకు అర్థమైందా? మధ్యాకాశంలో దినం అనేది ఏమీ లేదు. ఆయన భూమి మీద ఉన్న దినాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, సమయాల గురించి మాట్లాడుతున్నాడు, కాలం గురించి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప మధ్యాకాశానికి సంబంధించిన దినాల గురించో ఆవిడ స్వామి గురించో ఆయన మాట్లాడలేదు. అర్థమైందా? కాబట్టి మధ్యాకాశంలో దినం అంటూ ఏమీ కాదు, కానీ భూమి మీదనే ఆ దినము మనకు బయలుపరచబడుతుందని, ఆ దినము భూమి మీదనే లోకులకి అంటే రాత్రి సంబంధులకి అది దొంగ వలె ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇది ఏ దినాన్ని గురించి చెప్పాడు మెస్సయ్య? మధ్యాకాశంలో దినాల గురించి కాదు. మధ్యాకాశంలో దినాలేమీ ఉండవు. కాబట్టి భూమి మీదే ఆయన రాకడ దినము బయలుపరచబడదని బైబిల్ చెప్తుంది. చాలామంది దీన్ని నమ్మడం లేదు. భూమి మీద రాకడ దినమే ఉండదు, మనం ఇలా భక్తి చేసుకుంటూ పోతాం, దినము జాము గడి మనకేం సంబంధం లేదు, ఆయన వస్తాడు అలా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడేమో ఆ దినము మీకు తెలుస్తుంది, వాటి గురించి మీకు రాయనక్కర్లేదు, నేను చెప్పాల్సిన పని లేదు, మేము కాదు చెప్పేది. ఆయన వచ్చినప్పుడు మీకు
తెలుస్తుంది అన్నది బైబిల్. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్లో ఏముందంటే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మీరు చదవండమ్మా. రోమిలకు రాసిన 13. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. అంటే ఇక్కడ నిద్ర మేల్కొని వేళ, ఇప్పుడు భూమి మీద నిద్ర మేల్కొని వేళను గురించి బైబిల్లో ఉంది. తెల్లవారుజాము గురించి నిద్ర మేల్కొని వేళ అంటే తెల్లవారుజామున ఒకటే, తెల్లవారుజాముని నిద్ర మేల్కొంటారు. కాబట్టి మధ్యాకాశంలో ఎవరు నిద్ర మేల్కోరు. మధ్యాకాశంలో ఎదుర్కొంటామని ఉంది, కానీ నిద్ర మేల్కొంటారని ఉందా? కాబట్టి వేకుజాము అనేటువంటిది ఆయన రక్షిస్తాడని విశ్వాసం లేనప్పుడు రక్షణ సమీపంగా ఉంది, నిద్ర మేల్కొని వేళ సమీపంగా ఉంది అంటున్నాడు. కాబట్టి నిద్ర మేల్కొనేది ఎక్కడంటే భూమి మీదే. కాబట్టి ఆ నిద్ర మేల్కొనేటువంటి వేళ ఉందంటే ఆ భూమి మీద ఉన్నట్టు ఆ నిద్ర మేల్కొని వేళ గురించి అది బయలుపరచబడుతుంది. ఎప్పుడు వేకుచుక్కు వచ్చినప్పుడు బయలుపరచబడుతుంది. వేకుచుక్కు ఉదయించినప్పుడు నిద్ర మేల్కొని వేళ వస్తుంది. లోతు కూడా తెల్లవారుజాములు అంటే నిద్ర మేల్కొని వేళను రక్షించబడ్డాడు. అంతకుముందు వరకు అతడు విశ్వాసి. తర్వాత కాబట్టి మధ్యాకాశంలో ఏమి తెల్లవారుజాము ఉండదు, నిద్ర మేల్కోవడం ఉండదు. నిద్ర మేల్కొన్నట్టు ఉండేది ఎక్కడ చెప్పండి? భూమి మీద. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిద్ర మేల్కొల్పుతాడు, ఆ దినాన్ని బయలుపరుస్తాడు, ఆ జామును కూడా బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మధ్యాకాశానికే వస్తాడు అనుకోండి, భూమి మీద ఏం సంబంధం లేదనుకోండి, భూమి మీద ఏ జడ్జిమెంట్ లేదనుకోండి, దినము జాము గడియ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏమండి? అవసరం లేదు. ఎందుకు ఏదో టైంలో వెళ్ళిపోతాం కదా. ఈ దినము జాము అనేటువంటిది ఇలా యూనివర్సల్, అంటే విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటిది అన్నమాట. ఇప్పుడు వేకు చుక్క మనకు ఉదయించింది, ఇప్పుడు తెల్లవారుజామున ఉదయించింది. మనం ఇప్పుడు 11 గంటల సమయంలో ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో నిద్రపోతుంటారు. అమెరికాలో ఏం చేస్తారో చెప్పండి? మనం ఇక్కడ ఆనందం చేస్తున్నాం, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అది ఎందుకంటే ఈ ఇక్కడ మనం ఇటు ఉన్నామంటే వాళ్ళు అటువైపు ఉన్నారన్నమాట. సూర్యుడు ఇటు ఉన్నాడు, ఇప్పుడు మనకి వెళ్తూ వచ్చింది, వాళ్ళకి రాలేదు ఇంకా, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది బాల్ ఉందనుకోండి, భూమి బాల్లో ఉంటుంది అనమాట. ఈ భూమి మనం ఉన్నటువంటి భూమి, ఈ సూర్యుని వెలుగు ఇలా పడినప్పుడు ఇక్కడ మనం ఉన్నాం తూర్పున, ఇక్కడ మన మీద ఆయన వెలుగు వేకుచుక్క ఉదయించింది, సూర్యుని వెలుగు వచ్చింది, పగల్లోకి వచ్చేసింది. ఆ సూర్యుడు అలా 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 ఇలా వస్తాడు. ఇలా వచ్చినప్పుడు అమెరికా వాళ్ళకి మరలా అక్కడ తెల్లారుతుంది అనమాట. అర్థమైందా మీకు? భూమి తిరుగుతూ ఉండదు అమెరికా దగ్గరికి. అందువల్ల పిల్లారా, ఎక్కడికి అక్కడికి సమయాల్లో తేడా ఉంది. కానీ ఇప్పుడు వేకు చుక్కనే మెసేజ్ ఉన్నారు చూసారా, ఇది ఒకే సమయంలో, ఇది అమెరికా వాళ్ళకి సంబంధించిన వేకుజాము, మనకు సంబంధించిన వేకుజాము, అన్ని దేశాలకు సంబంధించిన వేకుజాము ఇది, అన్ని దేశాలకు సంబంధించిన దినం ఇది. కానీ ప్రకృతిలో ఈ దినం అనేది ఏం చెప్పండి? మనకు ఒక దినం అంటే వాళ్ళకు ఒక దినం, ఇక్కడ పగల్లో ఉంటే అక్కడ రాత్రిలో ఉంటారు. కానీ ఇప్పుడు ఇది అలా కాదు, ఈ దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన విశ్వవ్యాప్తంగా వధువుకు సంబంధించిన వాడు కాబట్టి, విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి, ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుకు సంబంధించినటువంటి దినమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనము నిద్ర మేల్కొని వేళ భూమి మీద తప్ప మధ్యాకాశంలో ఉండదని మనకు తెలుసు. మరలా ఇప్పుడు మనము మార్కు సువార్త 13వ అధ్యాయము
35వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. ఇంటి యజమానుడు మృదుగుంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుగూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక చూడండి, ఆయన అకస్మాత్తుగా వచ్చి చూడండి ఇక్కడ అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచినేమో అంటే దాని అర్థం ఏంటి? మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి, నిద్రపోవడు చూసుడు ఏమైనా ఉంటుందా? భూమి మీద కదా, భూమి మీద గురించే కదా మాట్లాడుతుంది. మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి ఎదుర్కొంటాం కాబట్టి అక్కడ అలాంటి జాగ్రత్తలు ఏం చెప్పక్కర్లేదు. భూమి మీద ఉంటాం కాబట్టే మీరు జాగ్రత్తగా ఉండండి, మొత్తులుగా ఉండకండి. మరి భూమి మీదగా తిని మొత్తుగా ఉండేది, విచారాలతో మొత్తుగా ఉండే, అందుకని ఆయన భూమి మీదకి వస్తాడని వచ్చినాలు చెప్తాడు. మరి సాయంకాలము రెబ్బకాని ఎలియాజరు భూమి మీద కలిశాడు. అలాగే బ్రహ్నాం గారు కూడా సాయంకాలం వధువు భూమి మీద కలిశాడు. అలాగే అర్ధరాత్రి ఎదుర్కొన్న కేక, అది బ్రహ్నాం గారు వర్తమానం అని బ్రహ్నాం గారు చెప్పారు. అలా కోడి కూసేవాడు 5 రకాల పరిచర్లు భూమి మీదే ఉన్నాయి. ఇప్పుడు తెల్లవారుజాముడు వేకు చుక్కని ఇచ్చిదని అన్నాడంటే, మరి వేకు చుక్కని ఇచ్చిదంటే మధ్యాకాశంలో కాదు, భూమి మీద. ఎందుకంటే మేల్కొలిపోయేది ఎక్కడ చెప్పండి? భూమి మీద తప్ప మధ్యాకాశంలో కాదు. అందువల్ల మధ్యాకాశమునకు ఆయన వస్తాడు, కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? లేపుతాడు. హల్లెలూయా. లాజరుని ఎలాగైతే నిద్ర మేల్కొల్పాడో అలాగే ఆయన మనల్ని కూడా లేపుతాడని బ్రహ్నాం గారు చెప్పారు. రెండవసారి వచ్చినప్పుడు మనల్ని కూడా ఎక్కిరమ్ము అంటే దాని అర్థం ఏంటి? ఎక్కిరమ్ము అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుండి ఎక్కిరమ్ము? భూమి మీద ఉన్న వధుకేనా స్వరం? మధ్యాకాశంలో ఉన్న వధుకా? భూమి మీద ఉన్నట్టు వధువు కింద ఉన్నాడు అనుకోండి, ఒక మీ పిల్లలు ఎవరో కింద ఉన్నారు, పైకి ఎక్కిరారంటే కింద ఉంటేనే కదా ఎక్కిరా అంటాం, పైన ఉన్నారు ఇప్పుడు ఎక్కిరమ్మంటావా? అలాగే మనం మధ్యాకాశానికి వెళ్ళాక ఎక్కిరమ్మని అంటాం. భూమి మీద ఉన్న వధువునే ఎక్కిరమ్ము అని పిలుస్తాడు. అందుకనే పిల్లారా, 7 సంఘకాలాలు, ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు 7 సంఘకాలాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఎక్కిరమ్మని ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎక్కిరమ్ము, ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు జరుగుతుంది అదే. ఎక్కిరమ్మంటే లోకాన్ని విడిచిపెట్టి రమ్ము, ఎక్కిరమ్ము. కాబట్టి దీని తర్వాత ఇంక ఏ వర్తమానం లేదు. మరలా 1000 ఏళ్ల పాలనలో తప్ప ఇంకెక్కడన్నా ఉందా? లేదు. 19వ అధ్యాయంలో కిందకి దిగి వస్తున్నా ఉన్నది బైబిల్. 19వ అధ్యాయులు ఏం చేస్తున్నా చెప్పండి? కొంతమంది అంటారు వేకుచుక్క వర్తమానం తర్వాత సూర్యుడు పోతుంది అనేవాళ్ళు ఉన్నారు, పరిగమాలలో కొంతమంది. ఎక్కడుంది? 4వ అధ్యాయం ఎక్కిరమ్మని పిలుస్తుంది. లాజరుని ఎలాగ బయటికి పిలిచాడు, లోతుని ఎలాగ బయటికి పిలిచాడు, ఆనోకుని ఎలాగైతే పిలిచాడు, అలాగే నోహుని ఎలాగ ఓడలకు ఎక్కిరమ్మన్నాడు, అలాగే రహాబు అనే స్త్రీని ఎలాగ బయటికి రమ్మన్నాడు, దానియేలు ఎలాగ పైకి రమ్మన్నాడు, ఆ విధంగా ఇప్పుడు కూడా వధువుని తెల్లవారుజామున పైకి రమ్మంటున్నాడు. 3.5 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటాం. అందుకని 4వ అధ్యాయంలో ఉండి ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో పైకి ఎత్తబడుతున్నాం. ఎత్తబడి మనం పిల్లారా మరలా 19వ అధ్యాయంలో ఆయనతో పాటు కిందకు వస్తాం. అందుకనే 4వ అధ్యాయం దగ్గర నుండి 19వ అధ్యాయం వరకు కూడా ఇవన్నీ కూడా యూదులకు సంబంధించి. అర్థమైందా? మనకు సంబంధించినవి కాదు. 7వ ముద్ర మనకు సంబంధించింది. ఎక్కిరమ్మంటే 7వ ముద్రలో జరుగుతుంది. అర్ధగంట నిశ్శబ్దం, అవి మనకు సంబంధించి. అలా అక్కడక్కడ ఏదన్నా ఉన్నాయి తప్ప 4వ అధ్యాయంలో ఉన్నాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఏ వర్తమానమో మధ్యాకాశంలో పెండ్లి విందు. మరలా 19వ అధ్యాయంలో రాజు రాణి కలిసి ఇద్దరు కలిసి కిందకి దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కిరమ్మనే స్వరము మధ్యాకాశంలో వినపడదు, భూమి మీదే వినపడదు. అది ఎప్పుడు?
తెల్లవారుజామున. మరి పొద్దు పొడిచినప్పుడు ఏముంది? ఉగ్రత ఉంది బైబిల్లో లేఖనాలు చూస్తే. కాబట్టి తెల్లవారుజాము అనేది మధ్యాకాశంలో కాదు కానీ భూమి మీదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నా నీతగా నీవు ప్రేమించితివో యావే, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎందుకో నా నీతగా నీవు. హల్లెలూయా. అందువల్ల మధ్యాకాశంలో వేకువజాముండదు, మధ్యాకాశంలో దినము బయలుపరచబడదు. ఎందుకంటే అక్కడ చీకటి సంబంధులు ఉండరు. చీకటి సంబంధులు రహస్యంగా ఉండి మనకు బయలుపరుచుకునేది భూమి మీదే. ఇక్కడ భూమి మీద గురించి మాట్లాడుతున్నాడు తప్ప మధ్యాకాశం గురించి మాట్లాడటం లేదు. అలే వేకువజాము కూడా విక్రమనే స్వరము, వేకు చుక్క ఉదయించేది భూమి మీదే. ఎందుకంటే వేకువ చుక్కగా ఆయన రెండవసారి వచ్చి వాని క్రియలు ప్రతిఫలం ఇచ్చేది ఎక్కడ చెప్పండి? భూమి మీద. రక్షించేవాడు శిక్షించేవాడు ఆయనే. అందుకనే మనం ఎవరిని రక్షించలేము, మనం ఎవరిని కూడా శిక్షించలేము. ఎవరిని రక్షించలేము, ఏమైనా రక్తం కార్చేవాడు రక్షించడానికి? ఆయనే మనుషుల పాపముల కోసమై రక్తం చిందించాడు కాబట్టి ఆయనే నిన్ను రక్షించేవాడు. బ్రహ్మాం గారు రక్షించలేరు, జాన్సన్ గారు రక్షించలేరు, మనుషులు ఎవ్వరు కూడా నిన్ను రక్షించలేరు. ఆయనే రక్షించేవాడు. నమ్మని వారిని, ఆయన రక్షణ సువార్త నమ్మని వారిని శిక్షించేవాడు కూడా ఎవరు చెప్పండి? నువ్వు ఆర్చలేదు కాబట్టి నువ్వు శిక్షించలేవు. ఎవరు శిక్షించేది? ఆయనే. కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది? భూమి మీదే జరుగుతాయి. కాబట్టి ఆయన మధ్యాకాశములో దినము జాము గడి గురించి ఆయన మాట్లాడలేదు, కానీ భూమి మీద ఉన్న దినము జాము గడి గురించి మాట్లాడాడు. కాబట్టి భూమి మీద దినము జాము గడియ మనకు తెలుస్తుందని బైబిల్ చెప్తుంది. విశ్వాసులైన వారిని రక్షిస్తాడని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఆ దినం ఎప్పుడు వచ్చునో, అలాగే సాయంకాలము, అర్ధరాత్రి, కోడిగూసేవాడు, తెల్లవారుజాము, అంటే ఈ భూమి మీద ఉండే దాటి గురించే మాట్లాడుతున్నాడు ఆయన. అంతేకాని పైన 4 జాములేమీ లేవు. మధ్యాకాశంలో 4 జాములు ఉన్నాయా? ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు. అక్కడ మధ్యాకాశంలో అలాంటిదేమీ లేదు. కానీ భూమి మీదే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వీటన్నింటిని బట్టి జాములు ఎలా ఏర్పడుతున్నాయో, దినాలు ఎలా ఏర్పడుతున్నాయో, ఆత్మ సంబంధంగా కూడా ఈ నక్షత్రాల వలన, నీచుడైన మెస్సేజ్ వలన, వీటి వలన, నక్షత్రాల వలన ఈ యొక్క దినాలు, జాములు, సంవత్సరాలని కూడా ఆత్మ సంబంధమైన సంవత్సరాలు ఉన్నాయి. అలాగే ప్రకృతి సంబంధమైన సంవత్సరాలు, దినాలు ఉన్నాయి. ఆత్మ సంబంధ దినాలు, సంవత్సరాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆయనే వేకు చుక్కగా ఆయన భూమి మీదకి వస్తాడని కూడా బైబిలు. ఎందుకంటే 7వ దూత భూమి మీదకి వచ్చాడు కాబట్టి. అంతేగాని ఎక్కడైనా వేకు చుక్క మధ్యాకాశానికి వస్తాడని ఉందా? లేదు. ఉందా? భూమి మీదకి వస్తాడనే ఉంది, మధ్యాకాశానికి వస్తాడని లేదు. అందులో వేకు చుక్క నిద్ర మేలుకొల్పే నక్షత్రం, నిద్రపోతున్న వారిని, మత్తుగా ఉన్న వారిని, సమయం అయిపోయింది, ఇక లే, వచ్చేయి, ఇంకా తిండి నువ్వు తిని ఇంకెంతకాలం మత్తుగా ఉంటావు అని నిద్ర మేలుకొల్పి లోకముతో పాటు నశించిపోకుండా. హల్లెలూయా. ఈ వేకుజాము కాలంలో మనం ఉన్నాము. అందుకని వేకు నక్షత్రం అంట మిగతా నక్షత్రాల కంటే కూడా చాలా వేడిగా ఉంటుందంట. కారణం ఎందుకంటే అది సూర్యునికి బాగా దగ్గరగా ఉండే నక్షత్రం. మిగతా కొంచెం దూరంగా ఉంటే కొంచెం చల్లగా ఉంటాయి. అందుకని వర్తమానం కొంచెం వేడిగా ఉంటుంది అనమాట.
ఈ వర్తమానం ఏంటి చెప్పండి? జడ్జిమెంట్. ఈ వర్తమానం ఏంటి చెప్పండి? నమ్మితే కృప, నమ్మకపోతే కాలిపోవడమే. నమ్మకపోతే ఏమిటి చెప్పండి? అందుకనే నీతి సూర్యుడు ఆయన శిక్షించడు. నీతి సూర్యుడు ఏం చేస్తాడు? ఏలుతాడు అన్నది బైబిల్లో. అందుకని వేకు చుక్క తర్వాత అని ఏలేవాడుగా ఉంటాడు. కాబట్టి పిల్లారా, మరలా మనం మత్తయి సువార్తను కూడా మనం చూసినట్లయితే 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందుల దూతలైన, కుమారుడైనను ఎరుగరు. తర్వాత చూడండి, మరలా 42వ వచనం చదువమ్మా. చదవండి. 37వ వచనం. నోవు దినముల్లో ఎలాగుండునో మనిషి కుమారు రాకడని అలాగుండును. జలప్రళయములకు ముందుడి దినముల్లో నోవు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనిషి కుమారు రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తీగలు విసురుతుందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకటే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ మెస్సై వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. చూడండి ఇక్కడ పిల్లారా, ఆయన ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ లోతు గురించి కూడా ఉంటుంది. కాబట్టి నోహు దినముల్లో, లోతు దినాల్లో ఎలాగైతే జరిగిందో మనిషి కుమారు రాకడ కూడా అలాగే జరుగుతుంది. అందుకని ఆ కాలంలో ఒకడు కొనిపోబడతారు, ఒకడు విరవబడతారు. ఆ దినం ఎప్పుడు వచ్చునో, ఆ జాము ఎప్పుడు వచ్చునో, ఆ గడి వచ్చును. ఆ గడి ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, మెలకుగా ఉండండి అని చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి చెప్పండి? నో కాలంలో వాళ్ళకి ఎలాగైతే, లోతు కాలంలో వాళ్ళకి ఎలాగైతే తెలిసిందో అది భూమి మీద దినము జామే, అలాగే మీకు కూడా జరుగుద్ది అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు కూడా ఒక దినము జాము గడియ ఆ రోజుల్లో ఎలాగైతే భూమి మీద వాళ్ళకి తెలిసిందో, ఆ భూమి మీద ఒక దినము జాము గడిలో వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి, మనము కూడా ఇక్కడ కూడా ఒక దినములో జాములో వెళ్ళిపోతామని బైబిల్ చెప్తుంది, వాక్యం మీద చెప్తుంది. కాబట్టి ఈ భూమి మీద దినము జాము ఏమీ లేదు, మధ్యాకాశానికి వస్తాడు, అలా మనం వెళ్ళిపోతాం. ఏమి నమ్మాల్సి భూమి మీద రాకడంటే ఏమీ లేదు అని చెప్పి బోధకులు ఉన్నారు. కానీ వీటికి వాళ్ళు ఏం చెప్తారు? చెప్పలేరు వాళ్ళు. అందుకనే పిల్లారా, ఏ బోధకుల మాట నమ్మకండి. ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మాం గారి సంఘాల్లో ఏ బోధకుని మాట నమ్మకండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని ఆయన వాడుకోవట్లేదు. వేకు చుక్క ఉదయించిన తర్వాత చీకటిలో వెలుగుచ్చు వర్తమానికులను, నక్షత్రములను ఆయన వాడుకొనడని బైబిల్ చెప్తుంది. అందువల్ల వాళ్ళని వాడుకోవట్లేదు, వాళ్ళ సాతాను వాడుకుంటున్నాడు. అందుకని రెండవ రాకడ గురించి దుర్బోధలు చేస్తున్నారు. వాళ్ళు వాడుకున్న సమయం అయిపోయింది. వాళ్ళు కూడా ఈ వర్తమానాన్ని వెంబడిస్తే రక్షించబడతారు. ఈ వర్తమానానికి విరోధంగా తప్పుడు బోధలు చేసి, తప్పుడు మాటలు మాట్లాడి చేసే వాళ్ళందరూ కూడా ఉగ్రత పాలవుతారు. ఎందుకంటే ప్రధాన నక్షత్రం ఏకో చుక్క వచ్చినప్పుడు ఆ వర్తమానికుల అవసరత ఉండదు. వారు మెస్సీ యొక్క ప్రతిబింబాన్ని చూయించారు. వాళ్ళు
మెస్సీని చూపించలేదు, మెస్సీ కానీ ఇప్పుడైతే ఆయనే వచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దాన్ని మనం నమ్మాలంతే. ఆయన బ్రహ్నాం గారు చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. ఎందుకంటే తన వధువు రక్తమాంసంలో ఉంది కాబట్టి రక్తమాంసం కలిగిన ఒక శరీరం ఆయన అభిషేకించుకొని ఆయనే ఆ వ్యక్తిలో ఉండి మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడేవాడు. అందుకనే దూతలు ఎవరు గాబ్రియేలును కానీ గాబ్రియేలును కానీ మిగతా దూతలను కానీ ఎవరిని ఆయన ఉపయోగించుకోకుండా ఆయనే స్వయముగా మాట్లాడు నేను బ్రహ్నాం గారు చెప్పాను. కాబట్టి ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి. ఆయన రాజ్యం యొక్క సంగతుల గురించి ఆయన ఏం చేస్తాడని అందువల్ల మనతో ఏలియా మాట్లాడుతున్నాడు, యాహాను మాట్లాడుతున్నాడు, పౌలు మాట్లాడుతున్నాడు, కొలంబా మాట్లాడుతున్నాడు కాదు, ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు, అప్పనంచి వంటి కన్నులు కలిగిన వాడు 1996లో రంగం మీదకి వచ్చి ఆ దినము జాము గడియ ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు ఈ దినము జాములో 1996 నుండి ఉన్నాం కాబట్టి ఈ దినము జాము గడిలో మనం ఎత్తబడతాం. ఎందుకంటే ఇదే దినములో ఇదే జాములో ఉగ్రతను తప్పించుకున్నారు, మెస్సీ కూడా తిరిగి లెగిచాడు. కాబట్టి దినము జాములు అనేవి మధ్యాకాశంలో ఉండవు, ఇక్కడే ఉంటాయి. వీటిని నమ్మే పైకి వెళ్ళాలి, వీటిని నమ్మకుండా పైకి వెళ్ళలేడు. ఏ కుచ్చుక రాకని నమ్మకుండా ఎక్కిరమ్మనే స్వరాన్ని వినకుండా ఆయన మధ్యాకాశానికి వస్తాను నేను వెళ్ళిపోతానంటారు. ఎవరు? ఆయన మధ్యాకాశము. అందుకని ఆర్భాటముతోనూ ప్రధాన దుశ్శబ్దముతోనూ బూరధ్వనితోనూ ఆయన దిగి వచ్చునను. ఆయన మధ్యాకాశాన్ని దిగి వచ్చి భూమి మీద ఆయన వేకుచుకగా బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అందువల్లే దీన్ని కూడా ఏమంటారు చెప్పండి? బ్రహ్నాం గారు అన్నారు బూరధ్వని, అది ఆయన రాకడని చెప్పాడు. అందుకనే ఆయన మధ్యాకాశములకు వచ్చిన ఆ రాకడని ఇక్కడ వేకుచుక్క బయలుపరుస్తున్నాడు, ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన వచ్చాడు, మీరు పైకి వచ్చేయండి, ఉగ్రత రాబోతుంది, పైకి వచ్చేయండి. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకండి. ఏమండి? భూ సంబంధం అంటే తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఎందుకంటే పరలోకి వెళితే ఇవన్నీ ఉండవు. ఆయన మీద మీరు మనసు కలిగి ఉండదని చెప్పి వాక్యం చెప్తుంది. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు 7వ ముద్ర ఉంది. వినగానేమంటే 7వ ముద్ర ఆయన్ని భూమి మీద తీసుకొస్తుంది అన్నాడు ఆయన. మరి ఆయన మధ్యాకాశానికే వస్తాడు అనుకోండి, ఇక్కడ రాడనుకోండి, మరి 7వ ముద్ర మధ్యాకాశంలోనే బయలుపరచబడాలా? అర్ధగంట నిశ్శబ్దం ఎక్కడ ఉండాలా? మరి బ్రహ్నాం గారు అన్నారు ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడదు అన్నాడు. మీరు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు బయలుపరచబడదు అని చెప్పాడా? చెప్పలా. ఇంకా ఏమన్నాడంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది అన్నాడు. ఆ మాటను బట్టే, ఎందుకంటే వేకువ నక్షత్రం మెస్సీ కాబట్టి, ఆయన రాజు కాబట్టి, యజమాని కాబట్టి, ఇప్పుడు బ్రహ్నాం గారున్నా ఎవరున్నా పౌలున్నా కూడా తగ్గించుకుంటారు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళకంటే గొప్ప, నేను గొప్పవాడని కాదు, ఆయన గొప్పవాడు. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఉన్నవాడు మీరు గొప్పవాడు అని ఉందా బైబిల్లో? మీలో మన గొప్పవాడు ఏమని? బ్రహ్నాం గారు గొప్పవాడు, జాన్సన్ గారు గొప్పవాడు అని ఉందా? మీలో ఉన్నవాడు గొప్పవాడు, మోషేలో ఉన్నవాడు గొప్పవాడు, మెస్సీలో ఉన్నవాడు గొప్పవాడు, యోహానులో ఉన్నవాడు గొప్పవాడు. మెస్సీలో పరిపూర్ణంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా పరిపూర్ణంగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్లో దినము జాము గురించి, గడి గురించి మాట్లాడేనే. ఆ మాటలని కూడా భూమి మీదకు సంబంధించినవే తప్ప మధ్యాకాశానికి సంబంధించినవి కావు. మధ్యాకాశంలో దినము జాము గడియ ఏమి ఉండవు, కానీ భూమి మీద ఉంటాయి. కానీ మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఆయన రాకడని మనకు బయలుపరుచుకొని ఆయన మనల్ని వేకుచుక్క ద్వారా వేకుచుక్కగా మారి, ఎందుకంటే ఎందుకు వేకుచుక్కగా మారాడు? నిద్ర మేలు కొరప వేళ మనకు తెలియడం కోసం.
నిద్ర మేల్కొని వేకుచుక్క ఆయన మారకపోతే నిద్ర మేల్కొని వేళ మనకు తెలియదు. భూమి మీద ఉగ్రత రాబోతుందని మనకు తెలియదు. అది తెలియాలంటే ఆయన వేకుచుక్కగా మారాలి. ఆ మెస్సయ్య, ఆ నీతిశూరుడు, ఆ మనిషి కుమారుడు, సర్వశక్తి కుమారుడు వేకు చుక్కగా, వేకు దూతగా, వేకు వర్తమానికుడుగా ఆయన మారి ఆయనే 8వ దూతగా. ఎందుకంటే 8 అంటే ఏమిటి చెప్పండి? నూతన సృష్టి. నోవ కుటుంబం 8 మంది ద్వారా నూతన జనాంగం వచ్చారు. ఇప్పుడు కూడా 8 ద్వారా నూతన శరీరము, నూతన రాజ్యము, నూతన మెస్సేని, నూతన సంబంధమైనటువంటి రక్తం చేత కడగబడిన ఆ సహోదరులు మనం కలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రమ్యమైన నివాసంలో మనం నివాసం చేయబోతున్నాం. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఆయన మధ్యాకాశానికే వచ్చే పని అయితే పిల్లారా, ఈ దినము జాము గడియ గురించి బయలుపరచాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని లేదు. అంతేకాదు 7వ ముద్ర గురించి కూడా ఆయన బయలుపరచబడాల్సిన పని లేదు. ఎందుకంటే 7వ ముద్ర అంటే ఆయన రాకడా. మధ్యాకాశానికే రాకడా అనుకోండి, మరి భూమి మీద 7వ ముద్ర గురించి బయలుపరచబడాల్సిన పని ఏమీ లేదు. అందుకని ఆయన వచ్చినప్పుడు 7వ ముద్రను తెరుస్తాడని అనుకున్నాడు. కాబట్టి మధ్యాకాశానికి వచ్చినా ఆయన భూమి మీదకి వస్తాడు. అయితే భూమి మీద ఆయన ఎలా ఉంటాడంటే ప్రధాన శబ్దంగా బోరధ్వనిగా ఉంటాడు. భూమి మీద అంటే వేకు చుక్కగా ఉంటాడు. అంటే మృతుల్ని సజీవుల్ని లేపేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాకాశమునికి వచ్చి ఆయన భూమి మీద ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రధాన శబ్దముగాను ఆర్భాటముగా ఉంది. ఆయన స్వరము మనల్ని లేపువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజమైన వధువు ఏం చేసి చెప్పండి? కాబట్టి ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. కానీ ఆయన వచ్చినటువంటి రాకడని ప్రధాన శబ్దము ఆర్భాటము ద్వారా తెలియజేయబడుతుంది. అందుకనే మృతులు సజీవులు లేపబడతారు. ప్రధాన శబ్దము ఆర్భాటము వేకు చుక్క వర్తమానమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాకాశంలో ఆ దినము జాము గడి ఏమి బయలుపరచబడవు, కానీ 7వ ముద్ర ఏమి బయలుపరచబడదు, కానీ భూమి మీద మాత్రమే బయలుపరచబడుతుంది. ఈనాడు మనకు బయలుపరచబడింది. కాబట్టి నేను మధ్యాకాశానికి వస్తాడని నేను నమ్ముతాను. భూమి మీద అవి వేకొచ్చక తీర్పు అంటున్నారు, దినం అంటున్నారు, జాము అంటున్నారు, గడి అంటున్నారు. అలాంటివి నేను నమ్మను అనే వాళ్ళు ఉగ్రతలో పడతారు. ఎందుకంటే వాక్యాన్ని నమ్మకపోతే పరిస్థితి ఏంటి? విశ్వాసం ఉంచని వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు ఉగ్రత పాల్గొనున్నది బైబిల్లో. అదే మాట చెప్తుంటే ఈ రోజున కోపాలు వస్తాయి మనుషులకి. అర్థమైందా? నమ్మకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఉగ్రత. దాని నుండి తప్పించుకోవాలంటే ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లేఖనాల ద్వారా ఆయన దినము జాము గడియ భూమి మీద బయలుపరిచాడు. అందువల్ల మెస్సయ్య ఏ దినమును, ఏ జామును, ఏ గడియలో లెగిచాడో మనము కూడా ఇప్పుడు శరీరాలు మార్పు చెంది అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు ఎక్కడున్నామయ్యానంటే లోకము నమ్మకపోవచ్చు, అనేక సంఘాలు నమ్మకపోవచ్చు, కానీ ఆయన చెప్పినట్లుగానే వేకు చుక్కగా ఆయన వచ్చి దినము జాము గడిని భూమి మీద బయలుపరిచి వాళ్ళు ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మేము భూమి మీదకి ఆయన వస్తాడు మేము నమ్మము, మధ్యాకాశానికి మాత్రమే నమ్ముతామని అలాంటి వాళ్ళందరూ కూడా మోసపోయి విడిచిపెట్టబడతారు. అందుకని వాళ్ళని అడగండి, అయ్యా ఆ దినము పగటి సంబంధులు బయలుపరచబడతాను ఉంది కదా, అది భూమి మీద మధ్యాకాశాన్ని అడగనాలని చెప్పలేదు. అయ్యా నిద్ర మేలుకొని వేళ రక్షిస్తాడని ఉంది కదా, మరి నిద్ర మేలుకొని వేకుచుక్కే కాబట్టి అది భూమి మీద జరుగుతుందా మధ్యాకాశంలో జరుగుతుందా? నిద్ర మేలుకొని పోయినది అని అడగండి, భూమి మీద జరుగుతుంది. చెప్పలేరు వాళ్ళు. అర్థమైందా? మరి లోకాలంలో లోతు కాలంలో వాళ్ళు జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతారంటే
మరి వాళ్ళ భూమి మీద జరిగింది కదా దినము జాములు అనేవి, మరి మనకు కూడా అలా జరుగుతున్నప్పుడు మరి భూమి మీద జరుగుతుంది కానీ మధ్యాకాశంలో జరగదు కదా అని అడగండి, చెప్పలేరు. కాబట్టి భూమి మీదనే ఆయన తన వధువుని ఎక్కిరమ్మని పిలిచి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకనే ఇది రెండవ రాకడలో మనం ఉన్నామని గుర్తు చేస్తూ ఉంది. బ్రహ్మం గారు అంటారు, ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీద మారినప్పుడు నేరుగా ఆయన భూమి మీదకి వస్తాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు నాయనా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనం ఆయన మధ్య ఆకాశంలో ఈ దినములో జాములో మనము కలుసుకోబోతున్నాము. కానీ అక్కడ ఆయన కలుసుకున్నప్పుడు అక్కడ దినము జాము గడి ఏమీ ఉండవు. కానీ అక్కడ మనము నీతి సూర్యుడిగా ఉంటాడు కాబట్టి ఆయన వెలుగులో మనము ఆ పెండ్లి విందులో మనము 3.5 సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నాం. మిగతా వాళ్ళందరూ ఆవలించే వాళ్ళు, బద్ధకంగా ఉన్నవాళ్ళు, ఏమెత్తుదాములే అనుకునేవాళ్ళు, ఏం మహింపడదాములు అనుకునేవాళ్ళు, బద్ధకమైన వాళ్ళు ఎక్కడే బద్ధకంగా ఉండిపోతారు. ఉండకూడదు అనుకుంటే చురుగ్గా ఉంది, ఎత్తబడాలనుకుంటే ఆసక్తిగా ఉంది. మీకు పైకి రావాలని ఆసక్తి లేదు, ప్రార్థన చేయాలని ఆసక్తి లేదు, చేతులెత్తి మహింపరచాలని ఆ హృదయపూర్వకంగా ఆయన ఘనపరచాలని ఆసక్తి లేదు. ఒత్తుగా ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు, విడవబడతావు. అలాంటిది కదా ఆయన వధువు అంటే, ఒత్తుగా ఉండేది కదా ఆయన వధువు అంటే. ఎప్పుడెప్పుడు కూర్చుందాం అనేది కదా ఆయన వధువు అంటే. ఎప్పుడెప్పుడు స్థుతిద్దాం అనుకుని తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం.